హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ముందుగా మనం మార్కెట్ నుండి లేత గోరుచిక్కుడు అరకేజీ తీసుకొని వచ్చి వాటిని నీట్గా కడిగేసి చిన్నగా కట్ చేసుకోండి. వీటితో పాటు మీడియం సైజ్ ఉల్లిగడ్డను కూడా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా కట్ చేసి పెట్టుకోండి. వాటితో పాటు కొత్తిమీర కట్టను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కట్ చేసిన గోరుచిక్కుడుని వాటర్లో వేసి నీట్గా కడగండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేయండి. జీలకర్ర ఆవాలు గోలాక ఉల్లిగడ్డ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిగడ్డతో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా గోలుతుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేగాక నీట్గా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయను వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసి 5 మినిట్స్ నూనెలో గోలనివ్వండి. త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. మీరు మీ కారంని బట్టి మీరు వేసుకోండి. అంతే అండి, 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా సింపుల్, చాలా రుచికరంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.